సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ ఆధ్వర్యంలో ఇలా దీనికోసం మరి రేపు ఒక గౌడ ఉద్యమమే కావచ్చు, రేపు గౌడ హక్కుల కోసమే కావచ్చు, గౌడ పోరాటమే కోసమే కావచ్చు. ఎందుకంటే మనం సేవ చేయడానికి ఇప్పుడు కొంతమంది కూడా ఇక్కడ జైలు కావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు అధ్యక్షునిగా ఇవాళ మళ్ళీ వెంకటేశ్వర గౌడ్ గారిని బూడిద నర్సయ్య మరి ఇట్లా వీళ్ళను ఇలా ఉండడం జరిగింది. అలాగే బండి గుచ్చయ్య గౌడ్ గారు కూడా, ఇలాగే అంజయ్య గౌడ్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది. మన గౌడ ఐక్య సాధన సమితిలో వాళ్ళు కూడా పాలు పంచుకొని రేపు రానున్న రోజుల్లో ఒక గౌడ ఉద్యమానికి ఉద్యమ బిడ్డలుగా మరి సర్దార్ సర్వాయి పాపన్నలుగా మరి రేపు ముందుకు వెళ్ళాలని చెప్పుకోవచ్చు. మరి అలాగే ఇవాళ ఇంకా కూడా గౌడ మన ఐక్య సాధన సమితి ముందుకు తీసుకోవడానికి సాయశక్తులు కృషి చేయడానికి ఇంకా కూడా 10 జిల్లాల్లో మరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఒక గౌడ ముద్దు బిడ్డలందరూ ఏకంగా ఐకమత్యంగా ఉండడానికి, అందరూ ఒకే పాటలో నడవడానికి, కృషి చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దలే కట్టుకొని రేపు సర్దార్ సర్వాయి పాపన్నల మీరు ముందుకెళ్తారని కోరుకుంటూ మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మనం ఒక గౌడు తలుసుకుంటే కానిదంటూ లేదు. మరి ఇలా మనం ఏది అనుకుంటే అదే అటువంటి ఒక సాధ్యం ఇలా ఉద్యమంలో కావచ్చు. మనము ఇంతకుముందు అయినటువంటి ఒక అమరులు ఎందరో మన ఒక గౌడ ముద్దు బిడ్డలు ఉన్నారు. వారి కోసం కూడా మనం ఇలా తప్పించి వారి కోసం కూడా మనం ముందుకెళ్దాం. ఎందుకంటే మన హక్కులు కూడా మనం కాలరాయకుండా వాటిని కూడా మనం ముందుకు తీసుకోవడానికి కూడా దాన్ని ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పల్లెల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనటువంటి ఒక సమస్యలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం దాన్ని పరిగణన తీసుకొని గౌడ ఐక్య సాధన సమితి ద్వారా మనం కూడా కొన్ని తెలియవస్తాం. ఎందుకంటే మనకి ఇంతకుముందు కూడా ఉన్నటువంటి కూడా మనకు శ్రీనివాస గౌడ్ గారు ఉండేది. ఒకప్పుడు కూడా ఆయన కూడా అసెంబ్లీలో ప్రస్తావించి ఇలా కూడా ముద్దు బిడ్డలు చాలామంది చనిపోతున్నారు. ఈత చెట్టు, తాటి చెట్టు ఇట్లాంటి ఒక కొన్ని జారీ అటువంటిది వాళ్ళ యొక్క మరణాలు ఇలా అది అతి బాధగా ఉన్నదని చెప్పి ఆ రోజుల్లో కూడా దాన్ని తెలియపరచడం జరిగింది. కావున ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు ఏంటంటే ఒక గౌడ ముద్దు బిడ్డలు ఎలాంటి మీరు ఒక సాధనగా మీరు పోరాటం చేస్తే మనకు ఉన్నటువంటి హక్కులు మనకు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ఒక బాధ్యత మనలో ఉన్నది. కాబట్టి మీరు కూడా అందరూ ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ గౌడ ఐక్య సాధన